రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రైట్ ఇక కూటమిలో టీడీపీకి 3, జనసేన బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు జరిగింది. కాగా జనసేన తరపున ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీడీపీ వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 3 ప్రాంతాల నుంచి 3కి అవకాశం కల్పించింది. టీడీపీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులను ఖరారు చేశారు. కాసేపట్లో టీడీపీ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రైట్ గా ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి. యశమూల్య కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ఒక్క జాబితా బీజేపీ ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 5 స్థానాలకి సంబంధించి 1 జనసేన కేటాయించింది కూటమి, 1 బీజేపీ కేటాయించింది, 3 టీడీపీ తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా బీజేపీకి సీటు లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా అనూహ్యంగా బీజేపీ కూడా సీటు కోరడంతో కూటమిలో సీటు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి సంబంధించిన సీటుని బీజేపీ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నిన్న 3 స్థానాలకి సంబంధించి టీడీపీ తమ అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా యువత కోటలో ఉత్తరాంధ్రకి సంబంధించిన శ్రీకాకుళం రాజా నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న కావలి గ్రీష్మకి ఇవ్వడం జరిగింది. యువతకు సంబంధించి పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో వైసీపీని ఎదురొడ్డి పోరాడిన నేపథ్యంలో ప్రస్తుతం కావలి గ్రీష్మకి ఈ ఎమ్మెల్సీలో స్థానం దక్కిందంటూ కూడా ప్రస్తుతం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితుంది. ఇక బీద రవిచంద్ర నెల్లూరు నుంచి, అదేవిధంగా బీటీ నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగిస్తున్న నేపథ్యంలో మళ్ళీ బీటీ నాయుడికి ఎమ్మెల్సీగా రెన్యువల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఏపీ అప్పుడు స్వతహాగా ఆయన న్యాయవాది కావడంతో 53 రోజులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు అటు చంద్రబాబుతో ములాఖాతో, అదేవిధంగా చంద్రబాబు ఆదేశాన్ని ఇటు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పాత్ర వహించిన నేపథ్యంలోనే ఈసారి కూడా తన ఎమ్మెల్సీ అభ్యర్థానికి సంబంధించి రెన్యువల్ చేయాలని కోరడంతో నేరుగా అటు చంద్రబాబుని లోకేష్ ఇప్పటికే అనాచారాలు కలిసిన నేపథ్యంలో నిన్న బీటీ నాయుడికి సంబంధించి కూడా ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిత్వానికి సంబంధించి ఖరారు చేసిన పరిస్థితి ఉంది. ఇక బీద రవిచంద్రకి సంబంధించి తీసుకుంటే ఇప్పటికే బీద రవిచంద్ర అంటే గతంలో బీద మస్తాన్ రావు వైసీపీకి వెళ్ళిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీద మస్తాన్ రావు వైసీపీని వీడి తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను మళ్ళీ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికైన పరిస్థితి ఉంది. వైసీపీ నుంచి ఇటు రాటాకి కొంత బీద రవిచంద్ర కృషి ఉంది అనే నేపథ్యంలో దీనికి సంబంధించి తన ఎమ్మెల్సీ అభ్యర్థానికి సంబంధించి కూడా ఈసారి టీడీపీ బీద రవిచంద్రకి అవకాశం కల్పించారు. ఇక తీసుకున్న సంబంధించి కూడా ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల పైన పార్టీ తరఫున ఎదురొడ్డి పోరాడిన నేపథ్యంలో యువత కోటాలో కూడా ప్రస్తుతం కావలి గ్రీష్మ ఈ ముగ్గురికి కూడా టీడీపీ తరఫున ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థిత్వానికి సంబంధించి సీట్లు కేటాయించబడుతుంది. ఇక బీజేపీకి సంబంధించి అనూహ్యంగా బీజేపీ సీటు ఒక సీటు ఎమ్మెల్సీ
కావాలని పట్టుబడడంతో నిన్న రాత్రి బీజేపీకి సంబంధించి కూడా ఒక సీటు కేటాయించడం జరిగింది. అది ఈ రోజు బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. అయితే సోమవీర్రాజు 2015లో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పనిచేసినారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దాంతో పాటు రాష్ట్రంలో సమస్యలు అదేవిధంగా కేంద్రంతో సఖ్యత ఉన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అభ్యర్థులకు సంబంధించిన ఖరారు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం 5గురికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో మిగతా 4 సభ్యులు కూడా మరికొద్ది సేపట్లోనే నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. ఈ రోజు నామినేషన్ కు సంబంధించి ఆఖరి రోజు కావడంతో ఇప్పటికే అందరూ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.